హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ చేసి చూపిస్తున్నాను వితౌట్ యూజింగ్ ఆయిల్ అండ్ ఆనియన్ అనమాట. సో ఫస్ట్ మనము ఇవి మిక్సీ అంటే మనమేం ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గానే ఇలా మిక్సీ పెట్టేసుకుంటాం. చెక్క, మొగ్గ, లవంగ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి ఎక్కువే తీసుకోవాలన్నమాట దీనికి. సో దీని కాంబినేషన్ నేను చపాతీ చూపిస్తున్నాను. చపాతీ నేను ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఇదే ప్రాసెస్ చేస్తారనమాట. సో మేము అసలు చిన్నప్పుడు అసలు చపాతీ తినని వాళ్ళము, ఒక రెండుకి బదులు అన్ని తినేటోళ్ళం అనమాట. సో అది ఎలాగంటే ఇట్లాగా చపాతీ మనం ప్లెయిన్ గా రుద్దేసుకున్న తర్వాత సెంటర్ లో ఇట్లాగా మనం అన్ని వైపులా ఆయిల్ అప్లై చేయాలన్నమాట. తర్వాత ఇలా స్క్వేర్ గా మనము మడతలు పెట్టుకోవాలి. సో ఇలాగనమాట స్క్వేర్ షేప్ వచ్చేలాగా మనము అలాగా చేసుకొని మళ్ళా చపాతీలాగా. సో మనకి ఎన్ని పొరలు కావాలంటే ద సేమ్ ప్రాసెస్ అనమాట, రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అన్ని పొరలు వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లెంత్ అయిపోతుంది, నేను జస్ట్ ఒక పొరే చూపిస్తున్నాను. సో అదే ప్రాసెస్ మీరు రిపీట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మనము ఏంటి వితౌట్ ఆయిల్ అండ్ ఆనియన్ చికెన్ అనుకుంటున్నారా? నిజమే ఫ్రెండ్స్, మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తగారు చూపిస్తే నాకు నిజంగా వామిటింగ్, అమ్మో అసలు ఒక చుక్క ఆయిల్ లేకుండా ఎలాగానే. సో మీరే చూస్తారు కదా. ఫస్ట్ మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత కడిగేసి డైరెక్ట్ గా ఇలాగా కుక్కర్ లో పెట్టేసుకోవాలన్నమాట. సో దాంట్లో నుంచి వచ్చే అంటే నేను ఇందులోకి ఒక్క టమాటానే యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో వచ్చే ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్లో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా దీన్ని కలిపి పెట్టేసుకోవాలి. మొత్తం దాంట్లో చికెన్ లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట, ఆవిరైపోవాలి. చూపిస్తాను మీకు ఎట్లా వస్తుంది. సో ఫస్ట్ నేను దీన్ని పక్కకు షిఫ్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అదే చపాతీ ఎలా కాల్చాలనేది చూపిస్తాను అనమాట. ఫస్ట్ అటు దాన్ని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ చపాతీ మనము కాల్చుకునేటప్పుడు బోత్ సైడ్ ఫస్ట్ ఆ పచ్చిదంతా పోయేంత వరకు మనము తెలుసు కదా. సో రొటేట్ చేసుకోవాలన్నమాట బోత్ సైడ్స్. తిప్పుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఏదైనా సరే మనం కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట చపాతీ పిండి. అంటే ఇలా చేస్తేనే పొంగుతాయా అని కాదు, మనం మామూలుగా చేసుకున్నా కూడా పొంగుతాయి అనమాట. చూసారా, అట్లాగా ఉబ్బుతాయి అనమాట. ఇప్పుడు చూసారా ఇది లేయర్ గా ఎలా మనం జస్ట్ ఒక లేయరే కదా మనం ఫోల్డ్ చేసింది. సో అట్లా వస్తాయి అనమాట. అట్లా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కి మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి అది బాగా ఆవిరైపోయింది అనమాట. నేను మళ్ళీ దాన్ని అటు షిఫ్ట్ చేస్తున్నాను, మా హస్బెండ్ కాలుస్తా అన్నారు. సో నేను చికెన్ ఇక్కడ చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇది పసుపు వేసాం కదా, మొత్తం ఆయిల్ చికెన్ దాంట్లో నుంచి ఎలా రిలీజ్ అయిందో చికెన్ లో నుంచి రిలీజ్ అయింది అనమాట, ఆయిల్ అనమాట. నేనేం యాడ్ చేయలేదు, చికెన్ ఆయిల్ అది. సో అట్లాగా అబ్జర్వ్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలా అంతా దానికి వేసేసేయాలి. సో ఇక్కడ ఏంటంటే మసాలా వేసిన తర్వాత మనం ఆ పచ్చి వాసన పోయేంత వరకు దీనికి మూత పెట్టి మగ్గబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆ పచ్చి వాసన అనేది పోవాలి, ఎందుకంటే మనం ఆయిల్లో కూడా మనం దీన్ని ఫ్రై చేయట్లేదు. సో పచ్చి వాసన పోయేలాగా ఆ ముక్కలకి పట్టేలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో చెప్పాను కదా నేను ఇందులోకి ఒక టమాటా మాత్రమే వేస్తున్నానని. సో ఆ టమాటా అవన్నీ నేను పచ్చిగానే వేసేస్తున్నాను, ఆయిల్లో నేనేం ఫ్రై చేయట్లేదు. కరివేపాకు, టమాటా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. లాస్ట్లో గార్నిష్కి కొంచెం పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి మీకు స్పైస్ లెవెల్ ఎంత కావాలంటే అంత కారపొడి వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఇందులోకి ఇంకా మనము అది కూడా బాగా తిప్పుకున్న తర్వాత కొంచెము కారం కూడా అబ్జర్వ్ అయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, కల్లుప్పు. సో ఉప్పు కూడా కొంచెమే వేసుకుందాం, లాస్ట్లో మళ్ళీ విజిల్ పెట్టేటప్పుడు వేసుకుంటాం. సో ఇవంతా బాగా కలిపి పెట్టుకొని మనము ఆ మసాలా అంతా మనకి చికెన్కి పట్టాలన్నమాట. పట్టిన తర్వాత పొడి పొడిగా వస్తుంది, అంటే మనకి ఇంకొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇంకా తెలిసిందే కదా. చూసారా ఫ్రెండ్స్, ఇది మనం ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికీ ఎలాగా అబ్జర్వ్ అయ్యిందో. సో మసాలా ఇంకా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇంకా మనము ఇంకా అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మాడిపోకుండా మూత పెట్టి తీస్తా మనం దాన్ని
చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎండు కొబ్బరి కదా మనకి అడుగు అంటుకుపోతాయి. చూసారా టమోటా ముక్కలు మ్యాష్ అయిపోయాయన్నమాట. సో అట్లాగా మనం తిప్పుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు టైం వచ్చింది. దీనికి వాటర్ పోసేసేయాలన్నమాట. ఈ టైంలో వాటర్ ఇక్కడ మీరు చూసుకోండి. ఇంకా మాకు వీళ్ళేంటంటే అందులో చపాతీలో కదా దాంట్లో ముంచుకొని మరీ తింటారనమాట. సో అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎంత వాటర్ కావాలనేది మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మనము ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం బాగా కుక్ అయింది కాబట్టి ఒక 3 ఆర్ 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది అసలు ఇది చేస్తే కనుక మా ఇంట్లో ఇంకా పండగే పండగ అనమాట. ఈ గ్రేవీ చూసారా ఫ్రెండ్స్, నేను ఆయిల్ ఒక్క చుక్క వేయకుండానే ఆ చికెన్లో ఉన్న ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చిందో కనబడుతుంది కదా. సో అట్లాగనమాట. సో ఇంకా మనము మిగిలిన కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అనమాట. ఇది గారెల్లోకి, దోశల్లోకి, చపాతీలు, పూరి, లైక్ కొబ్బరి అన్నంలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నిన్నైతే మా అత్తయ్య గారిని ఎన్నిసార్లు తలుచుకొని ఉంటాను అనమాట మేము అందరము. సో అంత బాగా వస్తుంది అనమాట. సో వితౌట్ అంటే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అనమాట ఈ కర్రీ. అటు మనము మసాలా ఎండు కొబ్బరిలో నుంచి ఆయిల్ వస్తుంది మనకి. సో చికెన్ లో నుంచి వచ్చా అది ఇనఫ్ అనమాట. సో సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్ లేయర్ ఎలా వస్తుందో. ఈ చపాతీలోకి ఎలా డిప్ చేసుకొని తినాలి. ఇంతకు ముందు మేము బౌల్లోకి ఇలా డిప్ చేసుకొని తినేవాళ్ళు. ఆ ప్రాసెస్ కడపల వాళ్ళు ఎలాగంటే ఇలా పోసేసుకుంటారనమాట. చికెన్ సూప్ అంతా వాళ్ళు ఇలాగా పైన బాగా నానపెట్టుకుంటారనమాట. నేను సింగిల్ ఒక చిన్న పీస్కి చూపిస్తున్నాను. సో అదంతా గ్రేవీ అంతా దానికి అబ్జర్వ్ అయ్యేలాగా దాన్ని నానపెట్టుకొని అప్పుడు తింటారనమాట. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. రేపు ఒకసారి బాగుంటే నా కమెంట్ సెక్షన్లోని చెప్పండి. సో ద ఎమ్మీ చికెన్ గ్రేవీ వితౌట్ ఆయిల్ అండ్ ఆనియన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.